సో హాయ్ అండి. హాయ్ బ్రో. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9? బిగ్ బాస్ సీజన్ అనేది ఇప్పుడు వరకు బోరింగ్ కొట్టింది, కానీ ఇప్పుడు 4th వీక్ అయితే కొంచెం గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, చూడాలనిపిస్తుంది. సో ఎవరి కోసం చూస్తున్నారు? 100% ఇమ్ము కోసం, తనుజ కోసం చూస్తున్నా. ఓకే, ఈ మ్యాన్ ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాస్క్ మ్యాన్ అనేట ఆయన నువ్వు ఎంతో సాక్రిఫైస్ చేసి లైఫ్ అనేది నీ ఫ్యామిలీకి దూరంగా ఉండి నీ ఎమోషన్స్ అన్నీ క్యారీ చేసుకుంటున్నావు. అక్కడికి వెళ్ళేసి నువ్వు దూరంగా ఎలోన్లీగా కూర్చుంటున్నావు. నువ్వు బిగ్ బాస్లో కూర్చుండడానికి వెళ్ళలేదు కదా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోడానికి వెళ్ళానమాట, నీ ఇంట్లో కూర్చోవచ్చు కదా డబ్బు చైర్లో. బిగ్ బాస్కి వెళ్ళి కూర్చోవడం ఎందుకు? ఒక మాట నేషనల్ టెలివిజన్ అంటాడు, ఏమనంటే ఏం మాట్లాడితే నేషనల్ టెలివిజన్ నాకు నా ఫ్యామిలీకి ఏమవుతుందని, నీ ఫ్యామిలీకి ఏమవుతుందని ఆలోచించినోడివి నువ్వు వేరే వాళ్ళ ఛాన్స్ ఎందుకు దొబ్బేసినావు? నువ్వు పక్కకి వెళ్ళిపోయింటే వేరే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా. మిగతా ఉన్న 10 మందిలో 3-4 వెనక్కి వెళ్ళిపోయారు కదా మన కామనర్స్లో. వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా లోపలికి. నువ్వు నేషనల్ టెలివిజన్ అని పదే నేషనల్ టెలివిజన్ గురించి నువ్వు తొబ్బి నువ్వు పక్కన కూర్చొని నేషనల్ టెలివిజన్ అని చెప్పేసి నువ్వు పక్కన కూర్చొని ఇప్పుడు బయటకు వచ్చావు. నువ్వు బయటకు వచ్చిన దానివల్ల నీకు నెగిటివే కానీ పాజిటివ్ అయితే ఏమి ఉండదు కదా. నువ్వు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఏదైనా మనం కోల్పోతామో అక్కడనే ప్రూవ్ చేసుకోవాలి కదా. ఆయన ప్రూవ్ చేసుకోలేదు, అందుకే ఎలిమినేట్ అయ్యిండు. ఓకే, చాలా వరకు ఆయనకు నెగిటివే ఉంది, పాజిటివ్ లేదు. సో ఈ నెగిటివిటీలో రిలీజ్ అయ్యారు కదా, సో బయట ఎలా ఉంటుంది అని? బ్రో 100% మీరు ఆయన బిఫోర్ వీడియోస్ కానీ లేకపోతే ఆయన అగ్ని పరీక్ష వీడియోలు కానీ మీరు ఏదైనా ఫస్ట్ నుంచి ఆయన ట్రావెలింగ్ అంతా గమనించండి. ఆయన ఒక నెగిటివ్ థాట్స్ మనిషి, ఓకేనా. ఆయన యూట్యూబ్ ఛానల్ కానీ సంథింగ్ ఏది ఉన్నా సరే మీరు అన్నింటిలో గమనించండి. అగ్ని పరీక్షలు కూడా ఆయన థాట్స్ మొత్తం నెగిటివ్, థింకింగ్ పాజిటివ్ అనేది అసలు ఆయన డిక్షనరీలో లేదు. ఆయన లైఫ్ డిక్షనరీ ఒకటి ఉంటుంది మనందరికీ. ఆ లైఫ్ డిక్షనరీలో ఆయన థింకింగ్ పాజిటివ్ అనేది లేదు. నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ప్రొద్దున లేచిన పని నుంచి నైట్ నిద్ర వరకు నెగిటివ్లోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇమాన్యుయల్కి మంచి హై వస్తుంది, ఎలా అనిపిస్తుంది? 100% బ్రో, ఇమ్ము గెలవాలి. ఇమ్ము గెలిచి బయటకు వచ్చిన తర్వాత 100% నేను అనుకుంటున్నా ఇమ్ము తరపున నేను కూడా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. తనుజ ఎలా అనిపిస్తుంది? తనుజ కూడా బాగా ఆడుతుంది, కాకపోతే కొంచెము రీతు ఎమోషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటే తనుజ కొంచెం మంచి గేమ్ ఆడగలదని అనుకుంటున్నా. ఓకే, ఈ రీతు చౌదరిపై మీ అభిప్రాయం ఏంటి? రీతు చౌదరి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ బ్రో. అక్కడికి వెళ్ళేసి సంథింగ్ ఏదో నడుపుతుంది, తెలిసే కదా మనందరికీ. డెమాన్ పవన్కి కొంచెం అది వేస్తుంది, ఎమోషన్గా కనెక్ట్ అవుతుంది. ఆయన గురించి ఎమోషన్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి డెమాన్ పవన్ బయటకు వచ్చిన తర్వాత 100% మాస్క్ మ్యాన్ ఏదైతే మాస్క్ పెట్టుకొని వీడియో చేసిండో డెమాన్ పవన్ అదే మాస్క్ పెట్టుకొని బయట తిరగాల్సింది వస్తుంది. రీతు చౌదరిని ఇంకొక 2 వీక్స్కి ఆయన కంటిన్యూ చేసి ఎమోషన్ క్యారీ చేసి రీతు చౌదరికి సపోర్ట్ చేస్తే 100% ఆయనకు అదే స్థితి పడుతుంది బయటకు వస్తే. ఎందుకంటే రీతు చౌదరి క్యారెక్టర్ ఈజ్ బ్యాడ్, ఓకేనా. ఆమె ప్రొఫెషనల్ వెళ్తుంది, బట్ ఆమె గురించి ఇప్పుడు బయట వచ్చిన నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వీడియోస్ కానీ సంథింగ్ వేరే రిలేషన్స్ ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇది అంత పర్ఫెక్ట్గా ఉండదని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా కప్ ఎవరికి వస్తుంది అన్న? 100% ఇమ్ము కొడతాడు బ్రో ఈసారి.